నేను 3 సంవత్సరాల నుంచి చూస్తున్నా టీ షర్ట్ నైట్ ప్యాంట్ తప్పితే ఎప్పుడో జీన్స్ ప్యాంట్ వేసినావా ప్యాంట్ వేసినావా అడుగురా ఇదే విషయం నేను అడుగుదాం అనుకున్నా అడుగురా ఏంద్రా నువ్వేం వేసినావు ఇప్పుడు నేను నైట్ ప్యాంట్ మామూలుగా వేస్తా అంటే నేను ఏంది జీవితాంతంగా ఎప్పుడైనా టీ షర్ట్ నైట్ జీవితం ఇంకా అందం కాలేదురా ఇప్పుడే స్టార్ట్ అయింది Hi guys, hello everyone. I am Srinu. He is my buddy. He is my బామర్ది. Who are you? మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఏం చేస్తున్నావు సీను? హలో గైస్, నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అన్నది మీ అందరికి చూపించబోతున్నాను. మీరు కూడా అలానే చూడండి. ఏందన్నారా? కాదు సీను, పొగేస్తున్నా అని చెప్పు. మంట తర్వాత వస్తుంది, ఫస్ట్ పొగేస్తా, తర్వాత మంట వస్తుంది చెప్పు. పొగ మంట వేసిన తర్వాత పొగ వస్తుంది కాదు కాదు, తెలుసు స్టార్టింగే పొగ వస్తుంది అంటే అంటుకోక. కాదు కాదు కాదు, ముందు మనము కట్టె పొలాలన్నీ ఇలా ఇలా మొన్న అన్న ఈ పొగ ఏం ఎట్టొస్తుందంటే చూసి లేదు, మన ఊరోళ్ళలాగా ఎడిపోతే అంటే వచ్చాడు. ఆ పొగను మనం చూడాలంటే, ఆ పొగని ఇప్పుడు మనం రప్పించాలంటే ముందు మంట వేయాలి. మంట వేయాలంటే ఏదో ఒకటి చేయాలి. చూడండి గాయస్, పెద్ద కర్ర నేను చిన్నది చేస్తాను చూడండి గాయస్. ఇలా ఇలా చూడండి ఒకసారి. ఇలా అని ఇవి రెండు కూడా ఇలా పెట్టేసుకోవాలి మనం ఫస్ట్. ఇలా పెట్టుకున్న తర్వాత వ్యూస్ ఎక్కువ వస్తాయి. అరే మీ దగ్గర ఏమైనా మ్యాచ్ బాక్స్ ఉందా అంటే మంట వెలిగిద్దాం ఇక్కడ. అలవాట్లు తెచ్చినారన్నా? మీ దగ్గర ఉంటేమండి. నాకు కూడా అలవాటు లేవు. చూడండి నేను ఇప్పుడు మంట వెలిగిస్తున్నాను చూడండి ఒకసారి. వెలిగిద్దాం ఆఖరి ఎంతసేపు వెలిగిస్తాడు చూద్దాం. మనం వెలిగిద్దామంటే నంద్యాల ఒక నిమిషం ప్యాంటు జారిపోతుంది. కుట్టించుకోరా కిరాసిన్ పోసింది అనుకుంటున్నావా అంటుకోవడానికి? వెంటనే వెలిగిస్తారంటే అంటే నేను వెలిగించేది అయిపోయింది. నీకు ఈ రోజు పట్టింది అది ఎలగటానికి పడతావు. గ్యాస్ మంట అంటుకుంది ఇప్పుడే, అలానే మంట కూడా బాగానే మండుతుంది. కూరలు ఉప్పు వేసినాము, రెడీ అవుతుంది తింటే మేము అన్నట్టు చెప్పినాము. అంటే ముందు మనం మంట వెలిగాలంటే కర్ర పుల్ల చేసుకోవాలి, తర్వాత అగ్గిపుల్ల తీసుకోవాలి. కింద పట్టలు కట్టిస్తున్నాం. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడగాలి కానీ మనమే మంటలు వేయడంలోనా? మంటలు ముందు మంట తీసేయండి. కావాలి చీన్గాడు ఏందా ఒక 2 నిమిషాలు అయిపోయి వెలిగిస్తా అంటే కదరా? అయిపోయింది బా, వెలిగించేస్తాను కదా. ఏం వెలిగించు? ఏది మంట తెచ్చిండ్రా నానా? అజాగ్రనా తెచ్చిండు. మంట అనేది పూర్తిగా కాలంలో టైం పడుతుంది, అందుకని అదర్ సైడ్ ఇస్ బర్నింగ్. ఖాళీగా ఉన్నట్టు విరగాలి అయిపోయినాయి అప్పుడే. సాలు చూన్నా ఎందుకు అంతమంది ఆడికి? అంతమంది అంటే మిరగాలి కదా కోసేది. కొత్త పని నేను తోడు చెప్పులు లేకుండా పాదయాత్ర మొన్న కూడా దిద్దాం సతీష్ రావడానికి. లచ్చిరెడ్డిని తక్కువ ఒకసారి స్లిమ్గా వేయలే అయితే చెప్పు. ఎవరు డబల్ డ్రమ్ కావాల్సిందే కానీ జగన్ అన్నట్టు కొట్టాడు, తీసుకున్నాం. మా టైం వస్తుంది, జూన్లో మేము కొడతాం. వెనక మంచం తెంగండి. తెంగండి అంటే ప్రతిసారి యూట్యూబ్లో దాంట్లో పడుద్ది. ఫ్రేమ్లో అందరూ ఉండరా చూడరా రాజశేఖర్? మంచిగానే బాగా సరిపోయింది. హెవీగా ఉన్నా సగం స్క్రీన్ ఉన్నాడు వాడు.
దానకులు నీట్గా బాగుంటే నువ్వు మంచాలు పట్టుకునే వయసు కాదు ఇప్పుడు టైం ఉంది ఎక్కి అయిపోయినాయి కూడా. మంచి ముదురు మంచాలి అన్నా అన్న లే అన్న పైన కూర్చోనా జరుపు కొంచెం ముందుకి. రాజా నువ్వు కూడా పైన కూర్చున్నాను. చలిమంట కింద వేసి ఎవరైనా పైన కూర్చుంటారు. లేదు నాన్న కింద పెట్టండి కళ్ళలో మనం కింద ఉన్నదమా పైన ఉన్నమా అనేది సమస్య. కింద మంట ఉందా లేదా, పొగ వచ్చిందా లేదా? పొగ వస్తూనే ఉంది లేక మండుతులే రాజశేఖర్ లావాలది నీ లావానే ఒకటి లాభం అలా ఉంటుంది. బావా కింద కూర్చోవాలి వాళ్ళ పదో కింద కూర్చోండి. గాయస్ ఫైనల్లీ మంట అయితే మండించేస్తాం. కేటగిరీ వేరు పెట్టుకొని మా దాంట్లో కూర్చోండి. చలి అనేది లేదు ప్రజెంట్. చలి అనేది లేదు, చలి లేదు, మంట ఉంది. మంట అయితే వెలిగించున్నాం. చలి రావడమే ఆలస్యమా? అది చలి ఇప్పుడు రాదలేక, ఎందుకంటే సన్షైన్ ఈజ్ కమింగ్ ఆల్వేస్. ఆల్వేస్. అంతే అయిపోయింది. లక్ష్మీరెడ్డి ఏంటి మరి సమస్యలు? ఏంటో జనాలు ఏముంది ఎల్లుండి పోయి డ్యూటీ అక్కడ ఎందుకంటే వాళ్ళ మీద వేసారు పిల్లలు కలడు. అరే లక్ష్మీరెడ్డి ఈరోజు అప్డేట్స్ అందరూ ఏం చేద్దాం వాడికి గ్లామర్ రాదంటలే. వాడు మా క్లాస్ అనంతరావు అన్నాడు. మేడం ఏందిరా క్లాస్ డిస్టర్బ్ చేస్తున్నావు అంటే మ్యాథ్స్ టీచర్ అంటే వాడిని మేడం గ్లామర్ బుక్ కోసం వచ్చి ఒరే గ్లామర్ బుక్ కాదు అది గ్రామర్ బుక్. అదే మేడం గ్లామర్ ఈడు కాదు అనంతరావు. నేను మాది గాలిరెడ్డి పిచ్చిరెడ్డి శృంగారం రెడ్డి అనంతరావు అంటే ఎవరన్నా వైసీన్ గారు ఎక్కడే కట్టుకొని అటు ఇటు ఈడు మీ బ్యాచా వాడు మా బ్యాచ్ అండి. నేనే వాళ్ళ బ్యాచ్ ఒక క్లాస్ జంపు. అంటే నువ్వు మా క్లాసే కానీ రాజశేఖర్ నేను మళ్ళీ ఫస్ట్ నుంచి కృష్ణ మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాల్సిందే. అట్నే ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. ఏంది బీడు తాగేదినట్టు వస్తుంది. అప్పుడు మంటలు కూడా ఆ చిన్న హోల్లో అంతలో పోయి ఎలా వస్తుంది నాకే అర్థం కావట్లేదు. అరే చెప్పండి అబ్బాయిలు. మన ఇంగ్లీష్ ఏంద్రా స్వామి ఆ ఎక్స్ప్రెషన్ టైంకి గుర్తొచ్చేసావు ఇది. అంతే మనం ఏదో చెప్పాలనుకుంటాం కానీ మనకు థాట్స్ ఆర్ కమింగ్ జస్ట్ వెయిట్ దట్ ఫైల్ కదా ఫైర్ కాలని మాట్లాడుతున్నాను ఏంటి ఫైల్ కదా ఫైర్ దట్స్ ఫైర్ ఈజ్ ఆపమంటున్నా ఏంద్రా అబ్జర్వ్ బావకి వీడుకోలు చెప్పురా వెళ్తున్నాడు బావా పాట పాడు వీడికోలే మాటలతో చెప్తా కదా దీన్ని రెండు థింగ్స్ చెప్పు. అదే చెప్తున్నాను. వీడుకోలే బ్రో పోయింది కదా బ్రో చెప్పు. where are you going? వెళ్తున్నా చేయండి. Why? What happened? మిర్చి కటింగ్ మిర్చి కట్టి నెత్తి చేస్తురా ఏంది అట్లకి సరిపోయిందా? నెత్తి చేస్తురా చిన్నప్పుడు బాగున్నాడు కదా ఎందుకు దిస్ ఇంగ్లీష్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఎవరా ఎందుకురా వాట్ ఈస్ రావరే వాట్ ఈస్ డూయింగ్ అటు పెట్టేసేలే అంటే వాట్ హీ ఈస్ he డూయింగ్ is break the pulley he is break వాడే రే రాఖీ గాడు. లెంతీ స్టిక్ stick వండుకోవద్దంటే he is వండుతారు breaking the ఇంట్లో. stick and pulling the fire. పుల్లింగ్ ద ఫైర్ వాట్ ఈస్ దట్ పోతే అని ఉంటారులే ఈ రోజు వాళ్ళు Pulling the fire is the fire is observed వాళ్ళు ఆడి వాళ్ళు లేని మెరగలేదు. heavy burn. చలిమంటలు ఇంగ్లీష్లో ఏమంటారు? చలి మంటల్ని ఇంగ్లీష్లో కోల్డ్ burn. ఫైర్. కూల్ బర్న్ అయ్యే కోల్డ్ ఫైర్. cold fire. Sticks on fire, sticks on the fire and is the heavy observe and heavy burn. అబ్జర్వ్ అంటే అల్లోయ అన్నట్టుందా Heavy observe and heavy fire. అల్లోయ అన్నట్టుంది నెక్స్ట్
పిచ్చి పుల్లలు బ్రో పిచ్చి పుల్లలు క్రాక్ స్టిక్స్ క్రాక్ స్టిక్స్ రాశాక అన్నా కదా అర్థమైంది. డౌన్ కాలేదు డౌన్ స్టిక్స్ అయ్యి పది పని జంపర్లు దిగుంటాయి నువ్వు అడుగు నూరేళ్ళు ఇప్పుడే వాడు క్రాక్ స్టిక్స్ అన్నాడు. నేను రాజశేఖర్ నా మాట అన్నావు అన్న నూరేళ్ళు వచ్చిన చూసి అయ్యేదో నార్మల్గా నువ్వు తెలుసుగా కమాన్ ఆజా ఓజా శ్రీ జా పూజా నా రాజా మడత కాజా కమాన్ కమాన్ కమ్ ఇన్సైడ్ కమ్ ఇన్సైడ్ ఏ బ్రో కమ్ ఇన్సైడ్ బ్రో నువ్వు కమింగ్ సైడ్ ఈరోజు ఫైర్ తొందరగా బాగా డ్రిప్పు సహాయంతో దానివల్లే ఏంద్రా నువ్వు పట్టలేదురా సరిగా ఇది తలకాయ ఈడికిరా. ఇడి కూర్చో అంత ఆల్రెడీ ఆన్ చేసినావా రన్ అవుతూ ఉంది. అందంగా ఉండవని కమింగ్ సైడ్ అనప చెప్పాలి కదా కమింగ్ సైడ్ అంటుండో కెమెరా ఆన్ చేసిర్రు మనం పడుతున్నాం అని చెప్పాలి నువ్వు. నేను బాగానే పట్టగాను వాడేందుకు కలేదు. ఏం మరి మీతో మాట్లాడుకోండి నువ్వు సైజ్ ఎక్కువ ఉన్నావులేరా సైజ్ ఎక్కువ ఆడబడతారు నువ్వు ఒకసారి తిట్టమాకు నేను పొయ్యి పెడతాను నోట్లో పెడతా మంట. పోయినట్టు ఏంది వీడియో కాల్ కాదు ఏంది ఆయన అంటున్నా. దాని విలువరా జంపర్లో అడిగి ఫోన్ చేయరా. జంపర్లు కృష్ణగాడు జంపర్లు మళ్ళీ జంపర్ Down. పెట్టినావా ఏమ్మా? చోటుడు ఏమన్నా డబ్బులు అంటారు మీరు. చిన్నప్పుడు ఉండే మనం చదివినప్పటి నుంచి ఆపారు. ఏ ఇంకా హైదరాబాద్ అందరూ హైదరాబాద్లో కలుసుకుంటారు అప్పుడప్పుడన్నా. రోజు కలిసేదే రోజు డైలీ వస్తుంటాడు డైలీ పోతుంటాడు డైలీ ఉంటుంటాడు డైలీ తింటుంటాడు డైలీ పడుకుంటుంటాడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు ఎప్పుడు ఖాళీగా అనేది ఉండడు. అక్కడ ఎక్కడ చూసినా కానీ వీడే ఉంటాడు. తెల్లారులా తెల్లార్లు వీడికి అదే లార్లంటే అదే పని వీడికి. డైలీ ఎక్కడ ఉంటాడు అనుకుంటాం కానీ అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉంటాడు. పోనీ ఇక్కడ ఉంటాడని మనం వస్తే ఆడున్నాడు అక్కడంటే అక్కడ అమీర్పేటలో రారాడు కేపీహెచ్ అమీర్పేట నుంచి కేపీహెచ్ నాలుగు నమ్మ సంకారం నమ్మ అది జంపర్లు వేస్తున్నాము. అక్కడ ఏం చేస్తుంటాం మనం రాడున్నాం కెమెరా వాడు తీస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నాడు లక్ష్మీ సుదర్శన్ రెడ్డి గారు కూడా నిజాంపేటలో ఉన్నాడు. జేంట్ దగ్గర దిగుతా జేంట్ దగ్గర నుంచి ఆటోకి వస్తా అక్కడికి వయసు కేపీహెచ్పి దగ్గరికి దగ్గరికి వయసు దగ్గరికి అంటే కేపీహెచ్పి దగ్గర దిగకుండా జేఎన్టీ దగ్గర దిగి మళ్ళీ కేపీహెచ్పి డైరెక్ట్ గా జేఎంట్ దిగుతా. ఏంది జేఎంట్ దిగినాక కేపీహెచ్ అంటారు. పిల్లర్ నెంబర్ చదువుతున్నారు ఇద్దరు. వాళ్ళకి పిల్ల నెంబర్ చెప్పకపోవాల్సింది. ఈడు ఆడుంటే ఈడికి అర్థం కావట్లే. మేము ప్రశాంతం బతుకుతాం. బతుకుతున్నాం మేము ఏం అడిగినాం క్వశ్చన్ ఆన్సర్ ఏమి ఇస్తున్నాం. నేను ఆడుండేది షాప్లో ఉంటారు. ఆడుంటున్నారు సాబులు. ఒకసారి బండి మీద ఉన్నా అంటుంటే ఒకసారి బిజీలో ఉన్న ఫోన్ మాట్లాడితే కట్ చేస్తావు. నీతో మాట్లాడబోదు కస్టమర్కి ఇస్తే 50 రూపాయలు వస్తాయి సరే కడితే నేనంటే తీసేయి ఇది షోటోడు కానీ ఎవరు వాళ్ళు చేసినప్పుడు కట్ చేస్తాడు. మన పని మంది వేయడంగా నేను 3 సంవత్సరాల నుంచి చూస్తున్నా. టీ షర్టు నైట్ ప్యాంట్ తప్పితే ఎప్పుడో జీన్స్ ప్యాంట్ వేసినావా ప్యాంట్ వేసినావా అడుగురా ఇదే విషయం నేను అడుగుదాం అనుకున్నాను. అడుగురా ఏంద్రా నువ్వేం వేసినావు ఇప్పుడు? నేను నైట్ ప్యాంట్ మామూలుగా వేస్తా నేను అంటే నేను ఏంది జీవితాంతంగా ఎప్పుడైనా టీ షర్ట్ నైట్ వాడి ప్యాంట్ జీవితం ఇంకా అర్థం కాలేదురా. ఎప్పుడు స్టార్ట్ అయింది? 2 years నుండి 2 years అయినా అంత ముందు వేసి నువ్వు చూడలేదు అయితే అంతకుముందు లేదు. ఏం లేదు ఇంతలో కూడా ఏం రాదు. లేదు కానీ నిజంగానే అంతకుముందు లేదంటారా నీకు? ఏంటిదో చెప్పట్లా హైదరాబాద్ పోయి 8 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు కెమెరా ఉందిరాడా అందుకే విధంగా మనకు బండ అట మళ్ళురా. అలా నువ్వు 2 సంవత్సరాల కింద నుంచి చూడలేదు. అంతకుముందు ఎందుకు చూడలేదు నువ్వు? అంతకుముందు ఎందుకు చూడలేదు నువ్వు? ముందు ఒకరు గాంధీ హాస్పిటల్ ఉంది మా ఇంటికి గాంధీ హాస్పిటల్ ఆడుతురా తెలియదు హైదరాబాద్ మెట్రో ఉందిగా నేను చూడలేదు. గాంధీ మెయిన్ అదేనా గవర్నమెంట్ మెయిన్ గాంధీ నిమ్స్
ఇంతగా ఉంది దీంట్లో పోయావు ఎర్రగడ్డ ఎర్రగడ్డ కాదు అది పిచ్చాసు ఒకటి ఎర్రగడ్డ ఒకటి వేసుకున్నాం, అది తప్పితే రెండు అట్లా మెట్రో ఉంది అది ఎర్రగడ్డ రాజా వాడి మెట్రో నెట్లో కాదు పిచ్చాసు పోతే పిల్లని ఏ రాజా మూర్తి పోతుండగా వారానికి ఒకసారి ఏంటి ఫ్రెండ్స్ దగ్గరికి దాంట్లో డాడీకి ఎర్రగడ్డ ఫ్రెండ్స్ వారం పోతుంది. బండ గుచ్చుకుంటున్నా అన్ని పెట్టరుగా మనకు షెటిల్ పెట్టబోయా, షెటిల్ అంటే ఇంట్రెస్ట్ నాకు అసలు. నైట్ అంతా కప్పు కొట్టుకుంటారా ఎప్పుడు 2 years బ్యాక్ ఇప్పుడు 2 years బ్యాక్ 5 years 2 years కాదు 6 years బ్యాక్ పిఎస్ఆర్ ఉన్నప్పుడు అది 6 years బ్యాక్ నుంచి నువ్వు ఇప్పుడు మాట్లాడుతుంది. 7 ఎవరెవరు వచ్చింది బండ డేస్ అది ఊరికి వస్తానని చెప్పట్లే, ఇక్కడికి వస్తానని చెప్పి నాన్న పిఎస్ఆర్ చేయకూడదు శను పిఎస్ఆర్ చేయకూడదు యాక్చువల్ గ్యాటింగ్ ఇట్ అంటాడు వాట్ హ్యాపెన్ మ్యాన్? అదే చేతులు ఆటోమేటిక్ వస్తాయి అనమాట. ఎందుకు వస్తాయి? హల్లులు ఆటోమేటిక్ వస్తాయి అబ్బా ఫ్లోలో. పోయి పండుగ కుయ్యారే ఇదిగోరా రాజశేఖర రెడ్డి రాయా అప్పుడు ఆడు ఇద్దరు రాజశేఖర రెడ్డి లేడు, నువ్వు వస్తే 3వ వాడు అవుతావు. నిలబడి ఆస్తి కింద నుంచే కూడా తెల్లంటికలు నల్ల కావాలంటే ఏం చేయాలి? నీకు నల్లగా కావాలంటే నల్ల రంగు, ఎర్రగా కావాలంటే ఎర్ర రంగు. రంగు వీడు ఎర్రగా కనపడుతుంది, తెల్లగా కావాలంటే తేనె పుట్టడమే ఎరుపు పుట్టినాయంట, మొలవడమే ఎర్రగా మొలిచినాయంట. అట్లా వస్తే ఎందుకు వస్తాను అటైతే ఎవరికి రాలేదు నన్ను, నీకొక్కడికి వచ్చినాయి. ఏమో మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కడికి లేవు, నీకొక్కడికే ఉన్నాయి. నేను ఒక 10 మంది పేర్లు చెప్తా, ఊరు మొత్తం మీద నేను ఒక 10 మంది పేర్లు చెప్తారా? పేర్లు కాదు, వాళ్ళు కూడా మనుషులే. ఓన్లీ 5% ఉంటుంది కదా, 5% మిగతా రిమైనింగ్ కేన్ విలియమ్స్ అనా ఓరే వాళ్ళు ఇక్కడ ఎవరు వాళ్ళు మనుషులేరా వాళ్ళు కూడా? రిషబ్ పంత్ వాళ్ళు మనుషులేరా? క్రికెట్ పేర్లు చెప్తున్నా మొత్తం. మొత్తం క్రికెటర్స్ అయితే ఏమి, ఫార్మర్స్ ఎవరైతే ఎవరైతే అయితే నువ్వు ఇండియన్స్ చెప్పట్లా, మొత్తం నీగ్రో జాతి వాళ్ళు చెప్తున్నా. న్యూజిలాండ్ వాడు కేన్ విలియమ్స్. మన ఊర్లో వాళ్ళని చెప్పు, వీళ్ళందరూ తెలియదుగా. మన ఊర్లో వాళ్ళ మన ఊర్లో వాళ్ళు నేను మన ఊళ్ళో వాడిని చెప్తున్నా. ఆల్మోస్ట్ ఏంది చాలా మంది ఉన్నారా? అది ఆల్మోస్ట్ ఏంది చెప్పు. నువ్వు అందరం చూడలేదు కాబట్టి నీకు తెలియదు. నువ్వు చెప్పు, నీకు తెలుసు కదా. చాలా మంది ఉన్నారు అన్న. నీకు తెలుసు కదా, నాకు తెలియదు అన్న, నువ్వు నీకు తెలుసు కదా చెప్పు. చాలా మందిలో పేర్లు తెలియదు నీకు. ఆ పేర్లు తెలియదు. పర్టికులర్ గా మనం వెళ్ళి నీ పేరు ఏందో సరే ఎగ్జాంపుల్ టూ నేమ్స్ చెప్పు. అంటే ఈ రోజు వాట్ యూ ప్లాన్ టుడే స్పెషల్ ఎనీమో వాట్ యూ ప్లాన్? ఇదో ముక్కలు మటన్, చికెన్, సీఎల్ ఈరోజు సీరియస్రా మరి చెప్పినా ఇయ్యలు. సీఎల్ అంటే మా సైడ్ లీవ్, క్యాజువల్ లీవ్. మటన్ అంటే నాటుకోండి. ఎరుగుతాయి ఈరోజు 2 కాబట్టి ఉండాలి పిచ్చిరెడ్డిని తీసుకొని రా, వాళ్ళు లేకపోతే అసలు బాగా వాడు మీకు ఎక్కుతా నీకు వాడికి బాగుంటది. వాళ్ళు లేకపోతే అసలు నాకు ఆ అసలు లేట్ కుదరదు. పిచ్చిరెడ్డి. ఆ? పిచ్చిరెడ్డి ఆ లేటారా? అరుగు దగ్గర ఉన్నాడు, మళ్ళీ బండి శివ బండి నీదేనా బండి? ఎక్కిండా నీదా బండి? అయ్యా, అయ్యా అయ్యా. ఆడతాడే ఎక్కిండా డాడీ వీర్రు సంతలోడి ఫోన్ చేస్తా ఫోన్ చేయబోతున్నా ఒక రోజుకి వస్తాడు కానీ ట్యూబులు పోగులితే నువ్వు వగులుతాయి. ఇప్పుడు నువ్వు ఎక్కితే టూలు వాడు వగులుతాయి. హైదరాబాద్ నుంచి వచ్చినావు నువ్వు బండి మీద, నువ్వు సతీష్ ఇద్దరు అన్నదమ్ముళ్ళు. సతీష్ ఇద్దరం కలిపి కూడా వాడంతలాగా అది చూడు కామెడీ చెప్తాను బాగానే. వీడియోలు పడుతున్నాడు చూసిన చిన్న చెట్లు చెట్టాడు ఒక రోజు మీ ఇద్దరు అన్నిటి ఉంటారా? పిచ్చిరెడ్డి ఏమన్నారా? పిచ్చిరెడ్డి ఒక రోజు మాట్లాడుతుంటే పిచ్చిరెడ్డి సైలెంట్గా ఫోన్ కలిపినారు. ఎవరు కలిపింది ఈడా? నేను పిచ్చిరెడ్డి కాకపోతే ఊరికి కూడా పోయేది లేదు, ఎర్రడపాలలోనే ఉండాలి. నువ్వే పోలేరా ఊరికి? నీ ఎర్రడపాలలోనే ఉంటాను. మొన్న చెప్పు పిచ్చిరెడ్డి కాడ అయితే కదా జగన్ బర్త్డే రోజు ఏమన్నాడు పిచ్చిరెడ్డి? అదే కన్నా జగన్ బర్త్డే కూడా చెప్పు. ఆ రోజు ఏం జరిగింది? నిన్ను పెద్ద పెద్ద వాళ్ళని పిలుచుకుంటారు మామూలు వాళ్ళంటే పెద్దోళ్ళు అన్నా అన్నాన్ని ఎందుకు పిలుస్తారు? 300 పెడుతుంది కదా కిలో కేక్. కానీ ఆ రోజు నా కొడుకు 400కి ఇచ్చిందంటే అప్పుడే అర్థం చేసుకోలేకపోయినా మనం కేక్. స్మోక్ ఎఫెక్ట్ ఏంది? పచ్చడి ప్యాకెట్ మంట
పక్కకు వచ్చింది. కొంచెం పైకి కరెక్ట్. అది కూడా కొంచెం కరెక్ట్. ఇది ఎవరికి ఇస్తావు? అది కూడా వేయాలి. ఇది నీకు ఇస్తా. అక్కడ పెట్టేసుకోరా. అక్కడ పెట్టేనా? చూపిమని ఎర్రగడ్డలో బాగుంది సార్ పన్ను. వాడెప్పుడు గ్యాప్ ఎందుకు ఇచ్చిందా? నీది బాగుంది పన్ను అంట. ఏం లేదు కానీ పిచ్చి నాకు ఇప్పుడు రమ్మను అర్జెంటుగా. అర్జెంట్ ఏందిరా? ఏం పోతుంది? బాగుంటుంది నాకు. బాత్రూమ్ వస్తున్నాయండి. బాత్రూమ్ కాదు, మీ ఇద్దరు కామెడీ బాగుంటుంది. అక్కడ హైదరాబాద్లో చూసినాం కదా. ఆడలాగే ఉన్నాడు ఇలాగే ఉన్నాడు. రమ్మని రాయడు ఉన్నామని చెప్పరా ఎగ్జాక్ట్లో. రాయా పిచ్చిడు నువ్వే చెప్పాల్సింది. నుంచి నడిచేస్తారు మనం ఇంటికి కూడా పోవచ్చు. బండి ఉంటే డైరెక్ట్ బండి మీద వదిలిపెడతారు కదా. పిచ్చి రాజశేఖర్ రమ్మంటాడు వీడికి బబుల్ బ్రాండ్ దగ్గరకు. నా పేరు అప్పుడు దాకా ఏం చేయాలరా నువ్వు? రారా అప్పుడు దాకా చలిమంట పోద్దా? చలిమంట పోయింది అంటున్నారు. మీతో అవసరం మా బండి తీసుకొని జారిపోతే పోతాం. అరే సబ్స్క్రైబర్స్కి ఏమైనా సందేశం ఇవ్వదు. సబ్స్క్రైబర్స్కి నేను ఇవ్వాల్సిన సందేశం ఏంటంటే నేను ఒకటే, మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని నేను చెప్పను, కానీ మీరు చేసుకోవాలి ఆటోమేటిక్గా. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందువలన మా బాబా షూట్ చేసే వీడియో కవరేజెస్ మొత్తం కానీ, ఏదైనా పెద్ద ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ కానీ, టాపిక్స్ కానీ, అవి మీకు ఉపయోగపడేవి, మనందరికి ఉపయోగపడే టాపిక్స్ అన్నీ కూడా చాలా మీకు చెప్తే నేనే సబ్స్క్రైబ్ చేసుకోను, వాళ్ళు యాడ్ చేసుకుంటారు. ఎలా చెప్పాలి బా? ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. అసలు నువ్వు చెప్పరా ఏమన్నా వెరైటీగా? మరి ఆయన చూసి చెప్తాడు మనకు కాదులే. గంటదేంగండి అదే గంట ఫస్ట్ కనుమ విషయం చెప్పి చెప్పు. వెయిటింగ్ చేస్తా తర్వాత చేస్తా. చెప్పు మరి. నువ్వు క్లారిటీ ఉంటుందిరా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది పెట్టాలి నువ్వు. మెడల్ నుంచో నుంచో ఒక్కొక్కటి నుంచో చెప్తాము. తల కట్ అవుతుందా కట్ కావట్లా చెప్పు. కరెక్ట్గా అట్లా మనకు అవపడుతుంది. కనపడుతుంది నాకు చెప్తుంటే కనపడుతుంది. హాయ్ హలో ఎవ్రీవన్. ముందు కింద ఉంది మంట. ఇట్లా చెప్పాలా? చెప్పు. ప్రాక్టీస్ చేస్తున్నాడు. హాయ్ హలో ఎవ్రీవన్. అండ్ మీ అందరికీ కూడా ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు. మన 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 పద్ధతిలో చెప్పురా. మన ఈరోజు మన తునకలు కదా, తునకల తినవచ్చు. చీయలు చెప్పు జంబర్. ఈరోజు తునకల రోజు సందర్భంగా ఆడ లేడీస్ చూస్తే కొడతారు. తునకల తినవచ్చు నా బట్ట అంటారు. ఇంటికాడ వాళ్ళు పొగక్కర్లే చెప్పాలంటే, హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు తునకల రోజు సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా తునకలు మీన్స్ సీయలు చెప్పడాలి. హాయ్ హలో ఎవ్రీవన్, ఐఎమ్ శ్రీను. ఇప్పుడే చలిమంట దగ్గర కూర్చున్నాను. నేను చలిమంట దగ్గర కూర్చుని మీ అందరికీ కూడా విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఈరోజు తునకల రోజు కాబట్టి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఐఎమ్ శ్రీను, దిస్ ఈజ్ మై ఫోన్ అంటుంది. హాయ్ హలో ఎవ్రీవన్. ఇప్పుడే మంట దగ్గర కూర్చున్నా. మీ దగ్గరకు వచ్చి మీకు ఈరోజు నేను ఒక విషయం చెప్పాలని వచ్చా. ఆ విషయం ఏంటంటే, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా, ఇంకెవరైనా కానీ సంథింగ్ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఈరోజు తునకల రోజు కాబట్టి, తునకలు మెయిన్ సీయలు, మళ్ళీ తునకలు అంటే ఏమనుకున్నారు, సీయల రోజు కాబట్టి మీ అందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు. కనుమ శుభాకాంక్షలు.
అడిగో కృష్ణానికి వస్తున్నాడు welcome చెప్పు. కృష్ణానికి వెల్కమ్ చెప్పు. కృష్ణ గెలక నువ్వు లాస్ట్ కామెడీ లేదు ఇంకా మొత్తం ఊడిపోతుంది చిన్నగా కృష్ణానికి వెల్కమ్ చెప్పు. కృష్ణానికి వెల్కమ్ చెప్పు. వెళ్ళు. ఇక్కడికి కృష్ణ వాడు అన్నలే కూర్చోబెట్టండి కూర్చోబెట్టి. జాగ్రత్త తీసుకురా. అరా సెకండ్ ఇచ్చి ఫస్ట్ కాలుతో బయటికి తంది కూర్చోండి కూర్చోండి. నేను మంటలో కూర్చుంటావు. హీఈస్ మై బడ్డీ, హీఈస్ మై ఆల్వేస్ మై ఫ్రెండ్, ఎప్పుడో వదిలేసాడు చెడ్డి. చెప్పురా. బట్ హీఈస్ మై లూస్ ఫర్ మై బట్ హీఈస్ వెరీ ఇంటెలిజెంట్ గాయ్. అండ్ నెంబర్ 1 బుల్షిట్ గా. ఏదో చెప్పాలనుకున్నా బట్ టక్కును గుర్తు చూసావట్లేదు. నేనేం చెప్పాలనేది నాకే అర్థం కావట్లేదు. బట్ ఏదో చెప్పేస్తలే, మీరే కవర్ జంపర్ చేసుకుంటారు. లేస్తాడని చెప్పి బట్ వీడు మాత్రం ఉండాల్సినోడే వీడి మటుకు. కట్ చేసుకోగా. ఎందుకురా హీఈస్ రాజా, అబ్బో రాజు హీఈస్ రాజా. చూడయా బట్ వీడికి అప్పుడప్పుడు ఉంటుంది కూజ. బట్ వీడు అప్పుడప్పుడు ఏం చేస్తారనేది ఎవరికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదురా అది నీకే తెలియాలి రాజా. భలే ఉంది మడత కాజా. అప్పుడప్పుడు అంటుంటారు ఓజా, శ్రీజ, పూజ, మడత కాజా మడత కాజా అని. బట్ అందరూ ఎందుకు అంటారో తెలియదు. బట్ అనేది మాత్రం నిజమే, ఎవరు అంటారా ఎవరు అనలేదు అందరూ అంటుంటారు. నువ్వు ఒక్కడివి అనేది ఎవరు అనలే అంటే నేను అందరూ అనేది నీకు వినిపించదు కదా. ఏది ఎవరు అనలేదే సరే చూపిస్తాను తర్వాత. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకునేది మీరు వినండి. సలమంట ఏమనుకుంటా పొగ వస్తుంది మీదకి. వస్తుంది మీరేదని చెప్పండి. ఇంగ్లీష్లో చెప్పు. పొగ మీదకి వస్తుందంటే స్మోక్ ఇస్ కమింగ్ అది స్మోకింగ్ స్మోకింగ్ స్మోక్ ఈజ్ కమింగ్ ఎట్ ఫేస్ మై ఫేస్. కొత్త కొత్త బాగున్నా అంట మనిషి, గ్లామర్ వచ్చిన ఉంటాయి బాగున్నాడు మనిషి, స్మూత్ గా చూడచక్కని పిల్లోడా, వైజాగ్ నీళ్ళు మన అందరికి నచ్చిన వాడు, అందరిలో కలిసిన వాడు అందరిని అనుభవించేవాడు, అందరిలో కలిసిపోయేవాడు సరిపోదు. అందరినీ గౌరవించకుండా అనుభవించేవాడు ఒరేయ్ మన కృష్ణ గారు. దాని ఫస్ట్ వీడియో బలి. ఇద్దరు ఉండరు కృష్ణ వాడిని చూపించు. కృష్ణ హీఈస్ గాయ్, హీఈస్ గాయ్. ఏంద్రా అసలు నేను గారలేదు. కృష్ణ ఎంటెక్, కృష్ణ ఎంఏ. అవి కనిపించట్లే కృష్ణ, నువ్వు ఉన్నావు. కృష్ణ ఎంటెక్. కొంచెం అటు వేసుకోవచ్చు. నవ్వపడట్లా కృష్ణ ఏందో కృష్ణ friends, అవపడదు. మా బాధలు అసలు అవపడదు. ఓకే ఎంత ప్రేమ నువ్వు అంటే ఏమైతే నవ్వుతా చెప్తా. ఇందులో ఫ్రెండ్స్ పొద్దున్నే లేచినాం, ఇక్కడికి వచ్చినాం అందరము. బట్ ఏం చేయాలనేది మంట వేసుకున్నాం ఆలోచిస్తే కానీ చల్లేదు. చలి లేదు కానీ మంట ముందుంది. మంట ముందుంది కూర్చుంటేనేమో పొగంతా మీదకి వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడిప్పుడే మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు, రాజశేఖర్ అని ఇతని పేరు. రాజశేఖర్ రెడ్డి కదా కృష్ణారెడ్డి ఇప్పుడు వచ్చింది. మనం ఎప్పుడో వచ్చినాము. చూసారు కదా, మీరే చూసారు కదా. వీడు వచ్చి చెప్పే విషయం మీద నాకు ఈరోజు నేను ఏదో అడిగానండి, కానీ వీడు చెప్పిన విషయం ఏదంటే, శ్రీను నేను పొద్దున్నే లేచాను బట్ ఉచ్చబోసుకున్నాను కానీ దొడ్డికి రాలేదు. నేను ఉదయం లేచిన కానీ శ్రీను ఉచ్చబోసుకున్నా కానీ దొడ్డికి రాలేదు. అది ఒరే కావ్య బాగుండదు దాంట్లో తెక్కలోడా ఏం కాదు, పెట్టచ్చు. ఇట్ ఈస్ నాట్, అది బూత్ కాదు కదా. బూతి కాదు అది వద్దు. 1 వచ్చింది కానీ 2 రాలేదని చెప్పు. మా ఫ్రెండ్ వచ్చి నన్ను ఏం చేయాలని అడిగితే నేనేం చెప్పాను, గట్టిగా ముక్కురా అదే వస్తుంది అని చెప్పి. పాట పెట్టుకు లేకపోతే జాతికి లాజా జలంతికి లాజా ఎక్బార్ వీళ్ళందరూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్. ముందు సీన్ గాడికి ఎలాంటి వైఫ్ కావాలి, ఎలాంటి పెళ్ళాం కావాలి, ఏం క్వాలిటీస్ ఉండాలి ముందు చెప్పాలి. చెప్పు నీకు పెళ్ళాంగా రావాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఏం చెప్తాంలే బాయ్స్, నాకు ఇలాంటి పెళ్ళం కావాలంటే నేనేం చెప్పించాను కాబట్టి అందరితో నార్మల్గా ఎలా ఉండారో సొసైటీలో అమ్మాయిలు నేను చెప్తా ఆ విషయం. రోజు మేకప్ వేయాల్సిన అవసరం లేదు, అలాగే లిప్టిక్ వేయాల్సిన అవసరం లేదు, ముద్దు పెట్టాల్సిన పని లేదు. పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేయాల్సిన అవసరం కూడా లేదు, లేదంటలే. ఇవన్నీ అవసరం లేదు. బట్ ఆ పిల్ల ఎలా ఉండాలంటే, అంటే నాకు అనిపించింది చెప్తున్నాను అంతే. మీ అందరికీ ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా అనిపించచ్చు. వీడికి అయితే స్పెషల్గా ఏదైనా అనిపించచ్చు, వీడికి ఇంకా పర్సనల్గా ఎలా అనిపించచ్చు. బట్ నాకు అనిపించింది చెప్తున్నా.
ఆ పిల్ల పొద్దున్నే లేచి స్నానం చేయాల్సిన అవసరం లేదు. పిల్ల అంటే వ్యూవర్స్ మనోభావాలు దెబ్బతింటే పాపను చిన్న అమ్మాయి వద్దులే, ఏమైంది పిల్ల అంటే. సరే, నేను చేసుకోవాలనుకునే అమ్మాయి ఎలా ఉండాలంటే అమ్మాయిలాగా ఉండాలి. ఉదయాన్నే లేచి ఏమైనా పూజ ఏమైంది? అడుగుతున్నాడు కానీ నేను ఏదో చెప్దాం అనుకుంటున్నాను. నేను ఏదో ఆలోచిస్తున్నా. సీన్ గాడు సీరియస్ ఉన్నాడు. ఏం లేదు రాజశేఖర్, యాక్చువల్లీ బాబా నీకు కూడా చెప్తున్నా. అరే కృష్ణ నీకు కూడా. అరే సుషి నీకు కూడా నేను చెప్పినా ఓకే ఓకే నేను చెప్పే విషయం ఏం లేదు. యాక్చువల్లీ ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఏమో పెళ్లి చేసుకోమని చెప్తున్నారు. ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అంటేనేమో ఎందుకు ఇప్పుడు పెళ్లి చేసుకుని ఏం చేయాలా, ఏదో చేద్దాము, ఏదో ఉద్ధరిద్దాము అని లేదు. బట్ నాకున్న ఫీల్ ఏంటంటే అదే ఇప్పుడే పెళ్లి చేసుకొని తర్వాత ఆ పిల్లను రోజు షాపింగ్కి, సినిమాలకి, ట్రావెలింగ్ అంటూ అటు ఇటు ఆ పిల్ల మేకప్ కిట్ల కానీ బ్యూటీ పార్లర్లకు కానీ అటు ఇటు తీసుకుపోయి ఆడ ఇవన్నీ మనం సతాయిస్తామా, ఇవన్నీ మనం భరించేది కాదు. పోనీ ఇవన్నీ చేయగలం అనుకుంటేనేమో మనం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ చేయలేము ఇవన్నీ కూడా మనం. ఏమి ఇప్పుడే పెళ్లి చేసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నా. అంటే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నా కాబట్టి ముందే ప్రీ ప్లాన్డ్గా ఉన్నారనమాట పెళ్లి చేసుకుందామా వద్దా అని. చేసుకుందామని చేసుకోవాలి అంటే ఇప్పుడే ఎందుకని ఇప్పుడేం చేయరు టైం పడుతుంది. బట్ ఇప్పటికే టైం అయింది. బట్ చేసుకోవాల్సిన టైం అయింది. టైం దాటిపోయిందిరా. టైం అయింది, చేసుకోవాల్సిన టైమే. బట్ ఇప్పుడు కూడా నేను ఇంకా పోస్ట్ పోన్ చేసుకుంటూనే ఉన్నాను పెళ్ళి. మరి పెళ్ళంలో ఉన్న లక్షణం నీకు బాగా నచ్చే లక్షణాలు ఏంటి అమ్మాయిలు? అమ్మాయిలు లక్షణాలు అంటే అన్న తెల్లగా ఉండాలా, అట్ట ఉండాలా, పొడుగు ఉండాలా, గుట్టు ఉండాలా, జుట్టు ఎక్కువ ఉండాలి, ఇవన్నీ ఏం లేదులే. బట్ నార్మల్గా సాదా సీదాగా ఒక సహజంగా ఒక కల్చర్తో మంచిగా అయిపోయింది. ఇప్పుడు కృష్ణ చెప్పు. కృష్ణ ఎలాంటి అమ్మాయి కాదు మనకేముంది నీకు? మనకేముంది అంటు ఎందుగా ఎలాంటి అమ్మాయి కాదు? మంచి అనేది అంటే కొన్ని ఉంటాయి కదా, ఏంటి ఆ మంచి? హ్యాపీ కనుమ అందరికీ. కనుమ శుభాకాంక్షలు. హ్యాపీ కనుమ. కనుమ శుభాకాంక్షలు. హ్యాపీ కనుమ. కనుమ శుభాకాంక్షలు. హ్యాపీ కనుమ.